మన భారతదేశంలోని కొన్ని దేవాలయాలు మిగిలిన వాటి కంటే కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అంటే చారిత్రకంగా ఆ గుడి యొక్క స్థల పురాణం కావచ్చు, లేదా గుడిలో ఉన్న దేవత లేదా దేవుడి యొక్క విగ్రహం విశిష్టత కావచ్చు, అక్కడ జరిగే పూజా విధానాలు కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటిలోనూ మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయాలు ఎన్నో దాగుంటాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏదైనా దేవుడి గుడిలో విగ్రహం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా నిరంతరం వెలిగే జ్వాలని, అంటే ఒక వెలుగుతున్నటువంటి మంటని పూజిస్తూ ఉంటారు. అంతేకాదు ఆ జ్వాల ఎక్కడి నుండి వచ్చిందో, దాని వెనకున్న రహస్యం ఏంటో ఎవరికి తెలియదు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే ఆ జ్వాల అలా వెలుగుతూనే ఉంది. సో ఈ ఇంట్రెస్టింగ్ టెంపుల్ మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా, వేర్ ఈజ్ జ్వాలాముఖి టెంపుల్? ఈ జ్వాలాముఖి టెంపుల్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ ఆలయం జ్వాలాముఖి దేవతకు డెడికేట్ చేయబడింది. జ్వాలాముఖి అంటే మంటలు మండుతున్న నోరు అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు దుర్గా లేదా మహాకాళి. ఇప్పుడు ఈ జ్వాలాముఖి స్టోరీ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఆలయం ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అక్కడి స్థల పురాణం గురించి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిథికల్ హిస్టరీ ఆఫ్ జ్వాలాముఖి టెంపుల్. దేవి భాగవతం ప్రకారం దక్షయజ్ఞం సమయంలో తన భర్తకి జరిగిన అవమానానికి గాను సతీదేవి తనను తాను దహనం చేసుకుంటుంది. సతీదేవి వియోగాన్ని భరించలేని శివుడు తన కర్తవ్యాన్ని మరిచి రుద్రతాండవం చేస్తూ ఉంటాడు. అది చూసిన విష్ణుమూర్తి శివుడికి తన కర్తవ్యాన్ని తెలియజేసి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 ముక్కల్లాగా ఖండిస్తాడు. ఈ శరీర భాగాలన్నీ భూమి మీద పడి అష్టాదశ పీఠాల్లాగా మారతాయి. వీటినే మనం అష్టాదశ శక్తి పీఠాల్లాగా కొలుస్తూ ఉంటాం. కొంతమంది ఏమో విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని 51 ముక్కల్లాగా చేశాడని, ఇంకొందరేమో 108 ముక్కల్లాగా చేశాడని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏదేమైనా సరే అమ్మవారి శరీర భాగాలు ఈ భూమి మీద పడ్డాయి అనేది నిజం. అందులో ఆమె నాలుక పడినటువంటి ప్రదేశమే ఈ జ్వాలాముఖి. తర్వాత, హిస్టరీ ఆఫ్ జ్వాలాముఖి టెంపుల్. ఈ జ్వాలాముఖి ఆలయానికి ఎన్నో శతాబ్దాల నాటి గొప్ప చరిత్ర ఉంది. పురాణాలని బట్టి చూస్తే ఈ ఆలయాన్ని కాంగ్రాలోని పాలకరాజు అయినటువంటి రాజా భూమిచంద్ కటోచ్ స్థాపించాడు. దుర్గాదేవి భక్తుడైనటువంటి ఈ రాజు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ పవిత్ర స్థలం గురించి ఒక కలగన్నాడు. ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవాలని రాజు ప్రజల్ని ఆదేశించినట్టు చరిత్ర చెప్తోంది. ఈ స్థలం కనుగొన్న తర్వాత ఆ ప్రదేశంలో రాజు ఒక ఆలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఆ ఆలయంలో బంగారు పూత పూసిన గోపురం, కొన్ని శిఖరాలు, ఇంకా వెండి ప్రవేశ ద్వారం మొదలైనవి ఉన్నాయి. ఈ ఆలయం ధౌలాధర్ పర్వత శ్రేణిలో ఉంది. జ్వాలాముఖిదేవి గర్భగుడి లోపల ఉన్నటువంటి ఒక రాతిలో చిన్న పగుల నుండి వచ్చేటువంటి శాశ్వతమైన జ్వాల అని చెప్తారు. ఆ జ్వాలనే ప్రజలు అమ్మవారిలాగా పూజిస్తారు. అయితే దేవాలయం కింద భూగర్భంలో అగ్నిపర్వతం ఉందని, ఆ అగ్నిపర్వతం నుండి వచ్చే న్యాచురల్ గ్యాస్ కారణంగానే ఈ జ్వాలలు వస్తున్నాయని, ఆ మంటలు రాతి గుండా వెళ్తూ కాలిపోతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అది తెలుసుకున్న మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆ అగ్ని పట్టణాన్ని కాల్చేస్తుందేమో అనే భయంతో ఒకసారి మంటల్ని ఇనుప చట్రంతో కప్పి వాటి మీద నీటిని చల్లి మంటల్ని ఆర్పడానికి కూడా ప్రయత్నించారు. కానీ మంటలు మాత్రం ఆగలేదు. అప్పుడు అక్బర్ తన తప్పును తెలుసుకుని అమ్మవారిని క్షమాపణ అడిగి అమ్మవారికి బంగారు గొడుగుని సమర్పించుకుని అక్కడి నుండి తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాడు. పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ 1809లో ఆలయాన్ని సందర్శించి ఆలయ గోపురానికి బంగారు పూత పూయించి బహుమతిగా ఇచ్చాడు. అతడి కుమారుడు ఖరక్ సింగ్ కూడా ఆలయానికి వెండి పూతతో కూడిన తలుపుల్ని బహుమతిగా ఇచ్చాడు. ఆలయ నిర్మాణ శైలి మొత్తం ఈ ప్రాంతం యొక్క సాంప్రదాయ శైలిని ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను జోడించే అందమైన డిజైన్ల కారణంగా ఏళ్ల తరబడి ఈ ఆలయం ఎన్నో చారిత్రక సంఘటనలకి కేంద్ర బిందువుగా నిలిచింది. ఇంకా ఆలయం యొక్క ఆకర్షణను కొనసాగించడానికి అనేక పునర్నిర్మాణాలకు కూడా గురైంది. పాండవులు కూడా ఈ ఆలయంలో కొన్ని పునర్నిర్మాణ పనులు చేశారు అని భక్తులు నమ్ముతారు. తర్వాత, సిగ్నిఫికెన్స్ ఆఫ్ జ్వాలాముఖి టెంపుల్. జ్వాలాముఖి ఆలయం భక్తులకి, ముఖ్యంగా
అమ్మవారి ఉగ్ర రూపాన్ని ఆరాధించే వారికి గొప్ప ప్రాముఖ్యతను అందిస్తుంది. విగ్రహాలున్నటువంటి అనేక దేవాలయాల మాదిరిగా కాకుండా జ్వాలాముఖి ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. గర్భగుడిలో నిరంతరం మండేటువంటి ఈ శాశ్వతమైన జ్వాల దేవత యొక్క దైవిక శక్తిని సూచిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా జీవితంలో సవాళ్ళని ఎదుర్కొనే వారికి ఈ ఆలయం ఒక ప్రత్యేకమైంది. జ్వాలాముఖి అంటే అగ్నిపర్వతం కాబట్టి ఈ ఆలయంలో ఏ విధమైన దేవతా విగ్రహం గాని లేదా దేవతా చిత్రం గాని ఉండదు. కానీ దేవతను సూచించే మండుతున్న గొయ్యి మాత్రం ఒకటి ఉంటుంది. ఆలయం లోపల 3 అడుగుల చతురస్రాకారపు గుంత ఒకటి ఉంటుంది. దాని చుట్టూ ఒక మార్గం ఉంటుంది. ఇది భూమిలోని పగుళ్లపై ఒక బోలుగా ఉన్న రాయికి దారితీస్తుంది. దాని మధ్యలో నుండి జ్వాల బయటకు వస్తుంది. ఇలా మొత్తం 9 పగుళ్ళు ఉంటాయి. ఈ 9 పగుళ్ళు దుర్గాదేవి యొక్క 9 రూపాలని సూచిస్తాయి. ఇక జ్వాలాముఖి టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే, ఈ జ్వాలాముఖి దేవాలయం కేవలం ఆధ్యాత్మిక శక్తి కేంద్రం మాత్రమే కాదు, మన ఆత్మని శుద్ధి చేసే అంతర్ముఖ జ్వాల కూడా. జ్వాలాదేవి ఆలయంలో శతాబ్దాలుగా ఎలాంటి నూనె వత్తి లేకుండా సహజంగా 9 చోట్ల జ్వాలలు వెలుగుతూ ఉంటాయి. ఈ 9 జ్వాలల్లో వెండి వలయానికి మధ్యలో ఉండే ప్రధాన జ్యోతిని మహాలక్కి అంటారు. మిగిలిన 8 మంది అన్నపూర్ణ, చండి, హింగ్లాస్, విద్యావాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనే పేర్లతో పిలుస్తారు. ఈ దేవాలయ కీర్తి దాని మతపరమైన ప్రాముఖ్యతకు మించిపోయింది. ఈ ఆలయంలో వెలిగే శాశ్వతమైన జ్వాల శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యపరిచింది. యుగాలు మారినా ఆరిపోకుండా నిత్యం వెలుగుతూ ఉండే ఈ జ్వాల యొక్క రహస్యం భక్తుల్ని విపరీతంగా ఆకర్షించింది. అంతేకాకుండా ఈ ఆలయం అద్భుతమైన ప్రదేశంలో ఉంది. దాని చుట్టూ గంభీరమైన ధౌలాధర్ పర్వత శ్రేణి కూడా ఉంది. ఇది యాత్రికులు మరియు పర్యాటకులకు ఎంతగానో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇక ఇక్కడ జరుపుకునే పండుగల గురించి మాట్లాడుకుంటే, జ్వాలాదేవి ఆలయం వివిధ పండుగల సమయంలో జరిగే కార్యక్రమాలకు ఒక శక్తివంతమైన కేంద్రం అని చెప్పాలి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే నవరాత్రులు. ఇక్కడ దేవీ నవరాత్రులు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తారు. పండుగ యొక్క 9 రాత్రులు ప్రత్యేకమైన ప్రార్థనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక 10వ రోజున దసరా వేడుకతో ముగుస్తుంది. ఇదే కాకుండా జ్వాలాముఖి జాతర కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జ్వాలాముఖి జాతర నిర్వహించబడుతుంది. ఈ జాతరలో ఉత్సవాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ సంగీతం, అలాగే నృత్య ప్రదర్శనలు వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా ఇతర ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి మరియు దీపావళి ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ఇక ఈ దేవాలయంలో ఉండే ఆచారాల గురించి మాట్లాడుకుంటే, హారతి. ఈ ఆలయంలో ప్రతిరోజు 5 సార్లు హారతులు ఉంటాయి. వాటిలో చాలా ముఖ్యమైనది సాయంత్రం హారతి. నైవేద్యం. భక్తులు అమ్మవారికి పాలు, మిఠాయిలు, పువ్వులతో సహా వివిధ వస్తువుల్ని సమర్పిస్తారు. జ్వాలాముఖి ఆలయంలో చేసే నైవేద్యాలలో ప్రత్యేకమైన అంశం ఏంటంటే, దేవతకు సమర్పించే ప్రసిద్ధ ఉత్తర భారత వంటకం చోలే భటూరేని ఇక్కడ సమర్పిస్తారు. ప్రత్యేకమైన పూజలు. పవిత్రమైన రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. భక్తులు అవసరం అనుకుంటే వీటిని ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇక ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే, ఈ మందిరం యొక్క నిర్మాణ రూపకల్పన చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఇండో సిక్కు నిర్మాణ శైలిలో చెక్క వేదిక మీద నిర్మించబడింది. గోపురం బంగారపు తొడుగుతోనూ, ప్రధాన తలుపు వెండితోనూ పూత వేయబడి ఉన్నాయి. ఇక ఆలయ ప్రధాన మందిరం ముందు నేపాల్ రాజు సమర్పించిన భారీ కంచు గంట ఒకటి ఉంటుంది. ఆలయ వాస్తుశిల్పం ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇక్కడ దేవత యొక్క విగ్రహం కానీ రూపం కానీ లేదు. కానీ దానికి బదులుగా 9 శాశ్వతమైన జ్వాలలు మాత్రం ఉన్నాయి. ఇవి దేవత యొక్క రూపంగా పరిగణించబడుతున్నాయి. ఆలయంలో మండపం, ప్రార్థనల కోసం ఒక హాలు, అలాగే 9 జ్వాలలతో కూడినటువంటి గర్భగుడి ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక శిఖరం కూడా ఉంది. ఇది మండపం మరియు గర్భగుడి పైన ఉన్న ఒక రకమైన టవర్ అని చెప్పాలి. ఇది ఆలయం యొక్క ఐకానిక్ నిర్మాణ లక్షణంగా మారింది. వాస్తుశిల్పం చాలా పాత శైలిలో ఉంటుంది, కానీ భక్తులు ఆధ్యాత్మిక శక్తిని అనుభూతి చెందుతారు. నెక్స్ట్, హౌ టు రీచ్ జ్వాలాముఖి టెంపుల్. ఈ గుడి దిగువ హిమాలయ ప్రాంతమైన సుందరమైన హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ప్రధాన నగరం ధర్మశాల. ఇది దలైలామా నివాసం. జ్వాలాముఖి పఠాన్కోట్ నుండి ధర్మశాల మీదుగా 140 కిలోమీటర్లు, కాంగ్రా నుండి 30 కిలోమీటర్లు మరియు ధర్మశాల నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్, టిప్స్ ఫర్ డివోటీస్. జ్వాలాముఖి ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు,
ఇది విశ్వాసం, సంస్కృతి మరియు ప్రకృతి సౌందర్యం కలిసే ప్రాంతం. మీరు ఆశీర్వాదాలు కోరుకునే భక్తుడైనా లేదా భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని అన్వేషించాలి అనుకునే ప్రయాణికుడైనా ఈ ఆలయ సందర్శనం ఒక ప్రత్యేకమైన మరియు సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. సో ఈ జ్వాలాముఖి ఆలయం హిందూ దేవత జ్వాలాదేవి యొక్క భక్తుల్ని, అలాగే శాంతి మరియు సాంత్వన కోరుకునే వారికి ఒక పుణ్యమైన క్షేత్రం. ఈ దేవాలయం యొక్క విశిష్టమైన వాస్తుశిల్పం, అంతులేని జ్వాలలు, ఇంకా గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వం హిమాచల్ ప్రదేశ్కు వెళ్ళేవారు తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశంలాగా మార్చాయి. ఈ ఆలయం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వానికి చిహ్నంగా నిలవడమే కాదు, విశ్వాసం మరియు భక్తి శక్తికి కూడా నిదర్శనం అని చెప్పాలి. అందుకే జ్వాలాముఖి ఆలయం యొక్క దైవిక ప్రశాంతతను స్వీకరించాలి. సో ఫ్రెండ్స్, ఈ జ్వాలాముఖి ఆలయం యొక్క మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.